హాయ్ ఫ్రెండ్స్, అందరికి ప్రజెంట్ అయితే మనం బాయండ్ మండలంలోని ఎగిరి విలేజ్ లోని శ్రీ 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 రాధాకృష్ణ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. ఈ యొక్క టెంపుల్ వద్ద అందరు కావడంతో చాలా గ్రాండ్ గా కమిటీ వాళ్ళు అయితే నిర్వహిస్తున్నారు. ఒకసారి అయితే మనం ఈ యొక్క జాతర అయితే చూద్దారండి. ఆంధ్ర రాష్ట్రంలోని మన్యం జిల్లా బామిని మండలంలో ఉండే ఒక విలేజ్ లివిరి. ఈ యొక్క లివిరి విలేజ్లో శ్రీ 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 రాధాకృష్ణ దేవస్థానం చూస్తున్నాం. ఈ యొక్క దేవస్థానం చాలా పురాతనమైనది. 500 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ దేవస్థానం పర్లాకిమిడి రాజవంశస్థులు నిర్మించారంట. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ యొక్క వంశస్థులు వచ్చి ఈ యొక్క దేవాలయంలో పూజా కార్యక్రమాలు చేసిన తరువాత జాతర మొదలవుతుంది. ఈ యొక్క జాతర ప్రతి సంవత్సరం 3వ నెలలో డోలో పున్నానికి భారీగా జాతర కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ఈ యొక్క జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుండి చాలామంది ప్రజలు వస్తుంటారు. ముఖ్యంగా పక్క రాష్ట్రమైన ఒరిస్సా నుండి చాలామంది ప్రజలు ఈ యొక్క జాతర స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. గుడారే స్వామివారి దర్శనం బాగా అయిందా? దర్శనం అయింది, మంచిగా అయింది. ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారమ్మా? మేము ఏటా వస్తాను. స్వామివారి దర్శనం బాగా అయింది, చాలా బాగా జరిగింది. ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? ఇది సెకండ్ టైం రావడం. సెకండ్ టైమా? అవును. ఈ ప్లేస్ స్వామివారి అన్ని ఇక్కడ ఏర్పాట్లు అన్ని బాగున్నాయా? చాలా బాగున్నాయి. బాగా జరిగిందా? స్వామివారి దర్శనం బాగా జరిగిందా? ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? 10 సంవత్సరాలు. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? ఇక్కడ ఏర్పాట్లు అన్ని కమిటీ అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి. ఎన్ని సంవత్సరాలు? హోలీ అలాగే స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఉండడంతో భారీగా ప్రజలందరూ వస్తున్నారు స్వామివారి దర్శనానికి. అందులో భాగంగా ప్రజలందరికీ ఎటువంటి ఆటంకం కలగకుండా కమిటీ వారు అయితే ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ యొక్క స్వామివారి అన్నప్రసాదానికి సంబంధించి చూడొచ్చు. ఇక్కడ కూరగాయలు కోయడం అయితేనేమి, వంటలు అయితేనేమి బాగా జరుగుతున్నాయి. ఈ యొక్క జాతర మహోత్సవంలో భాగంగా ప్రతిరోజు కూడా ప్రజలందరికీ అన్నప్రసాదం కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. చూడొచ్చు. స్వామివారి తిరువీధి కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని హోలీ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా ప్రజలందరూ నిర్వహిస్తూ ఉంటారు. ఈ యొక్క కార్యక్రమం అయిన తర్వాత స్వామివారితో చక్రదేవ స్నానాల్లో ప్రజలందరూ పాల్గొంటారు. హోలీ రోజు చూడొచ్చు స్వామివారి తిరువీధి కార్యక్రమం భాగంగా ఆ యొక్క రంగులు వెదజల్లుతూ ఎంత ఘనంగా నిర్వహిస్తున్నారనేది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క రాజుగారి కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత స్వామివారి పూజ కార్యక్రమాలు చేసిన తర్వాత ఇక్కడ ఈ యొక్క గుడిలో ఈ యొక్క పూజ కార్యక్రమాలన్నీ ప్రారంభమవుతాయి. 500 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ యొక్క దేవస్థానంలో ముందుగా పర్లాకిమిడి రాజవంశస్థులు పూజ కార్యక్రమాలు ప్రారంభించిన తర్వాత ఈ యొక్క జాతర ప్రారంభమవుతుంది. చూడొచ్చు. చుట్టుపక్కల గ్రామాల నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా చాలామంది ప్రజలు వచ్చి ఈ యొక్క జాతర మహోత్సవంలో అయితే పాల్గొంటారు. ఫుల్గా పోలీస్ బందోబస్తుతో పాటు కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క జాతర మహోత్సవాన్ని ఘనంగా చేస్తారు. చూడొచ్చు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పర్లాకిమిడి రాజవంశస్థులతో పాటు గౌరవ పర్లాకిమిడి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. చూడొచ్చు. స్వామివారి పూజ కార్యక్రమంలో రాజవంశస్థులు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఈ యొక్క జాతర మహోత్సవం అనేది ప్రారంభమవుతుంది. స్వామివారి చక్రధర స్నానాలు చూడొచ్చు. ఎంతమంది ప్రజలు ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొన్నారనేది. చిన్న సైజు కుంభమేళా ఏమి ఇక్కడ జరుగుతుంది అనే విధంగా చాలామంది ప్రజలు ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొన్నారు. అంత పెద్ద జాతర ఈ యొక్క లివిరి విలేజ్లో జరుగుతుంది. ఎప్పుడైనా మీరు కూడా వెళ్ళకపోయి ఉంటే ఈ యొక్క జాతర మహోత్సవానికి వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసుకోండి. వెళ్ళిన వాళ్ళు ఈ యొక్క స్వామివారి జాతర ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ని అయితే ఫాలో చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.